హలో అండి, అందరికీ నమస్తే. ఒక్కొక్కసారి ఇంట్లో అన్నం వండుకునేటప్పుడు మిగిలిపోతుంది కదండి. అన్నాన్ని వేస్ట్ చేయకుండా మనం ఇలా స్నాక్ లాగా చేసుకోవచ్చు. అయితే 2 కప్పుల రైస్కి అంటే 2 కప్పుల నాకు అన్నం మిగిలిపోయింది. దాన్ని అయితే నేను దానికి పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2-3 గంటలు నానబెట్టాను. దాన్ని మిక్సీలో వేసుకొని అన్నంని అలాగే సగ్గుబియ్యంని మిక్స్ చేసుకున్నాను. మిక్సీలో వేసుకున్న తర్వాత దానికైతే ఎటువంటి నీరు కూడా మిక్స్ చేయకుండా మిక్సీలో వేయాలి. దాని తర్వాత దాన్ని ఒక పాత్రలో తీసుకొని 2 స్పూన్ల నూనె అలాగే 2 స్పూన్ల కర్డ్, కొంచెము పెప్పరు, కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకున్నాను. జంతికల పిండికి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. దాని తర్వాత జంతికల గొట్టంలో దాన్ని అయితే వేసుకున్నాను. బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత మనకు నచ్చిన షేపు వేసుకొని తింటే జంతికలు అయితే భలే ఉన్నాయి, కరకరలాడుతున్నాయి. అన్నం వల్ల ఏమో అవ్వదేమో అనుకున్నాను, కానీ అయితే బాగా వచ్చింది. బాయ్.